తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని 4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాచపల్లికి చెందిన అనసూయమ్మ అనే మహిళ ఇంట్లో పనిచేసే చెన్నమ్మ మనవడు బ్యాగులో ఉన్న బంగారాన్ని గమనించి దొంగిలించాడు. రైల్వే కోడూరు గర్ల్స్ హైస్కూల్ సమీపంలో నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పెరుగుతున్న బంగారం ధరల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ చంద్రశేఖర్ సూచించారు. వీడియో అన్నాడు కదా సార్. ఓకే నెక్స్ట్. ఓకే. రాఘవరాజపురం రాచపల్లికి చెందినటువంటి అనసూయమ్మ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఆమె పని మనిషి అయినటువంటి చెన్నమ్మని పిలిచి ఇంట్లో పని చేయించుకుంది. పని అయిపోయిన తర్వాత మిగిలిన అన్నం అవన్నీ తీసుకుపోయేటప్పుడు ఆమె పొరపాటున అనసూయమ్మ యొక్క లంచ్ బ్యాగ్ని తీసుకొని పోయింది. ఆ బ్యాగ్లో అన్నం పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత అనసూయమ్మ 3 గంటలకు చూసుకుంటే ఇంట్లో బ్యాగ్ లేదు. అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక 32 గ్రాములు, ఒక చైను, ఒక ఉంగరం కనపడలేదని చెప్పి వెంటనే చెన్నమ్మకు ఫోన్ చేసి బ్యాగ్ తీసుకుపోయినామని అడిగితే ఆమె బ్యాగ్ తీసుకుపోయినట్టుగా ఒప్పుకుంది. తర్వాత తెచ్చిమ్మంటే ఆమె ఇంటికి వచ్చి తీసుకొని తెచ్చిచ్చింది. దాంట్లో చూస్తే గోల్డ్ చైన్ లేదు, ఉంగరం లేదు. ఆమెని పదే అడిగితే కూడా ఆమె ఆదివారం అంతా కూడా ఒప్పుకోలేదు. కాబట్టి 9వ తేదీ మనకు 12 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె పైన అనుమానం వ్యక్తం చేస్తూ మా గోల్డ్ చైను తర్వాత ఉంగరం ఆమె ఎత్తుకుపోయినట్టుగా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన థెఫ్ట్ కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేసాం. తర్వాత ఆమెని విచారిస్తే ఆమె ఇంట్లో బ్యాగ్ పెట్టినట్టు, తర్వాత తన మనవడు మురళి భోజనం చేసినట్టు మాకు చెప్పడం జరిగింది. తర్వాత మురళిని పైన అనుమానంతో మేము పట్టుకొని విచారిస్తే మురళి ఆ 2 కూడా చైన్ అండ్ రింగ్ కూడా తీసుకొని దొంగిలించినట్టు, అవి కుదిపెట్టడానికి పోతున్నట్టు కూడా ఒప్పుకున్నాడు. అతనిపైన మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం. రాఘవరాజపురం